ఏ పురాణముల ఎంత వెదికిన శ్రీపతిదాసులు చెడరెన్నడును అన్నటువంటి అన్నమయ్యే చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, ఎంత గొప్పగా చెప్పాడు. రోగాలు అడచి రక్షించే దివ్యౌషధమా, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించుకున్న శ్రీ వెంకటనాథుడా. ఎంత గొప్ప మాట చెప్పాడండి. మమ్ము గడియించుకుంటా అంటే మమ్మల్ని నువ్వు సంపాదించుకున్నావయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట. మనం స్వామిని సంపాదించుకున్నామా, స్వామి మనల్ని సంపాదించాడా? ఏదో ఆయనకి ఏదో మేలు చేస్తున్నట్టు మమ్మల్ని సంపాదించుకున్నవాడా అంటే అర్థం ఏమిటి అంటే మన ప్రయత్నాలతో ఆయన పట్టుకోలేం, ఆయన దయతో ఆయన వద్దకు వెళ్ళగలం. ఇది చెప్పడం ఇక్కడ. ఆయన దయతో లాక్కోవాలి ఇక్కడ. అంతేకాదు ఇందులో గొప్ప విషయం ఉందండి. మనల్ని ఎవరైనా మీరెవరండి అని అడిగితే ఫలానా వారికి పిల్లలమండి, ఫలానా వారికి తల్లులమండి, తండ్రులమండి ఇదేని చెప్తామే కానీ మేము భగవంతుడి వాళ్ళమండి అని అనం. అవునా లేదా? కానీ నువ్వు ఫలానా వాళ్ళకి ఫలానా అని చెప్తున్నావే, వాళ్ళెవరూ మిగలరు, వాళ్ళకు నువ్వు మిగలవు. ఇది తెలుసుకో ఇక్కడ. కానీ అసలు నువ్వు ఎవరి సంపదవు అర్థం చేసుకో. నువ్వు నిజానికి భగవంతుడి వాడవు, భగవంతుడి నీవాడు. అందుకే స్వం, స్వం అంటే స్వంతం అనే అర్థం. స్వం నాది అనే భావం పేరే స్వామి. స్వామి అంటే నా సొంతం అని అర్థం. అందుకే అన్నమయ్య నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్మును అన్నాడు ఇక్కడ. అందుకే మమ్ము గడియించుకున్న శ్రీ వెంకటనాథుడా. అలాంటి అందమైన రూపం. కంటి కంటి నిలువు చక్కని మేను దండలను అంటుచూపులను జూచే నవ్వుమోము దేవుని. ఎంత గొప్పగా చెప్పండి. అంటుచూపులు ఆయనవి. ఎంత అందమైన మాట. అంటుచూపులు అంటే ఆయన చూపులు మనల్ని అంటుకుంటున్నాయి, మన చూపులు ఆయన అంటుకుని వదలట్లేదు. అలా ఉంది ఆ రూపం ఇక్కడ. కనకపు పాదములు గజ్జెలు నందెలును. దర్శనం ఎలా చేస్తున్నాడో ఎన్ని మార్లైనా అదే వర్ణనే. ఎందుకంటే ఎంతైనా చూడాల్సిన రూపం అదే గనక అన్నమయ్య ఎలా వర్ణిస్తున్నాడు. కనకపు పాదములు, బంగారు పాదాలు అన్నాడు. అంటే స్వామి రూపం ఎలా ఉంటుందంటే పద్మంలో ఉంటాడు స్వామి. శిల్పంలోని పద్మం ఉంటుంది, దానికి స్వర్ణం అలంకారం చేస్తారు, స్వర్ణ పద్మం. దాని లోపల స్వామి పాదాలు ఉంటాయి, పద్మం లోపల పాదాలు ఉంటాయి. అందుకు కనకపు పాదములు గజ్జెలు అందెలను. ఆ పాదాలకి చక్కని నూపురములు పెట్టబడి ఉంటాయి. మొనసి వడ్డాణపు మొగవుల మొలనూలు. ఒక అందమైనటువంటి ఘన పట్టు పీతాంబరము, పై కట్టు కటారి. చక్కని పీతాంబరము, దాని కట్టు కటారి. సరిగ్గా మీరు వెంకటేశ్వర స్వామిని చూస్తే నడుము నుంచి ఒక ఖడ్గం వేలాడుతూ ఉంటుందండి. ఒర, బంగారపు ఒర, దానిలో ఖడ్గం ఉంటుంది. అందుకే పై కట్టు కటారి. మొనసి యొడ్డాణపు మొగవుల మొలనూలు. ఆయనకి వడ్డాణము మొలనూలు రెండు ఉంటాయి. ఎన్ని శిల్పాలు ఉంటాయో తెలిసే దాంట్లో, అవన్నీ అలంకృతమై ఉంటాయి. ఒనర నాభీకమలము, చక్కని అందమైన సన్న నడుము, నాభీకమలము, ఉదరబంధమనే ఆభరణం చుట్టబడి ఉంటుంది ఆ పొట్టకి. గరిమ వరదహస్త కటిహస్తములను, సరసకెత్తిన శంఖచక్రహస్తములు, ఉరముపై కౌస్తుభము ఒప్పగు హారములు. నడుమ మహాలక్ష్మి. కట్టిన కంఠసరులు. కంఠసరులు అంటే కంఠం నుంచి వేలాడుతున్నటువంటి మాలలు. ఘన భుజకీర్తులు, కట్టాణిముత్యాల సింగారనానిము. నెట్టెన శ్రీ వెంకటేశ నీకు కర్ణపత్రములు, అట్టే శిరస్సు మీద అమరే కిరీటము. ఇలా పాదముల నుంచి కిరీటం వరకు చూపిస్తున్నారు. అందుకే వాడేవో కంటిరటరే వన్నెలవాడు అని. ఈ స్వరూపాన్ని చూసిన ఒక మహాభక్తురాలు ఎంత అందంగా వర్ణించిందంటే ఈ వర్ణన ఇంకా అందంగా ఉంటుందండి ఇక్కడ. అంటే మనకి స్వామి గురించి కొంత అవగాహన ఉంది కనుక ఇది శంఖము చక్రం అంటున్నాం. ఒక పసిపిల్లాడు వెళ్ళి స్వామిని చూశాడు అనుకుందాం, ఆయన ఎలా వర్ణిస్తాడు? వాడికి కూడా ఆకర్షణే కలుగుతుంది స్వామిని చూస్తే. మనకంటే ఆయన మహిమ తెలుసుకుని వెళ్ళేం కనుక ఆకర్షణ. కానీ ఏ భావము లేని పసిపిల్లవాడు స్వామిని చూస్తే ఎలా వర్ణిస్తాడో ఊహిద్దాం. ఎంత అందంగా వర్ణిస్తున్నాడో చూడండి. వినరన్న నే చూచు వెంకటేశ్వరుడు. అతడు చూసొచ్చి చెప్తున్నాడు మనకి, ఓ పసిపిల్లాడు. వినరన్న నే చూచు వెంకటేశ్వరుడు ఎలా ఉన్నాడంటే మినమినమని చాలా మెరసేటిదేమో. మంచి తెలుగు మాటలండి. బహుశా ఈ తెలుగు నచ్చే ఆయన తెలుగు నాటు ఉండిపోయాడేమో అని నేను అనుకున్నాం. మనం మినమినమని చాలా మెరసేటిదేమో, గట్టిగా తల మీద గదియించి మినమినమని మెరిసిపోయేది ఏదో తల మీద పెట్టుకున్నాడు. అంటే కిరీటం. కిరీటం అంటారని కూడా తెలియని పసివాడు చెప్తున్నాడు ఈ మాట. దాని చుట్టూ పూదండలు చుట్టుకున్నాడు. లలిమించు మొసలి పిల్లల వంటివేమో తళుకుగా చెవులకు తగిలించినాడు. మొసలి పిల్లల వంటివేమో తళుకుగా చెవులకు తగిలించినాడు. మొసలి పిల్లల లాంటివేంటో చెవులకు పెట్టుకున్నాడు, అంటే మకరకుండలాలు. పచ్చపచ్చడిదేమో బహుశానమేన అచ్చుగా నందందు అతికించినాడు. బంగారం రంగులో మెరిసిపోతున్నవేవో ఆభరణాలుగా వేసుకున్నాడు.
పైగా గల్లని కూచేటి గట్లు శ్రీపాద పల్లవములందు ధరించి ఉండాడు. గల్లుమని కూసేవేవో కట్టుకున్నాడు పాదాలకి, అంటే మువ్వలు మోగుతున్నటువంటి పట్టి పెట్టుకున్నాడు. గుండూటిదొక్కటి కూసేటిదొక్కటి రెండు చేతుల ధరించి ఉండాడు. గుండూటిదొక్కటి అంటే చక్రం, కూసేటిదొక్కటి అంటే శంఖం. ఎంత బాగా చెప్పాడు చూడండి. గుండూటిదొక్కటి కూసేటిదొక్కటి రెండు చేతుల ధరించి ఉండాడు. ఎడమ చేతను కత్తి ఎరవంగ పట్టి కుడి చేత ధరణిపై గురిపెట్టినాడు. ఆయన చెయ్యిలా ఉంది చూసారా, అక్కడ ఖడ్గం ఎలా ఉందంటే చేతికి తగులుతున్నట్టుంది ఆ ఖడ్గం, అది భూమికి ఆనిపెట్టినట్టుగా కనబడుతుంది. నల్లని మొయులు వర్ణము గలవాడు, మొయులు అంటే మబ్బు, నల్లని మొయులు వర్ణము కలవాడు, తెల్లని తగుపెట్టే తిరుమణివాడు, అంటే పెట్టుకున్న నామం తెల్లగా ఉంది, ఒళ్ళు నల్లగా ఉన్నది. కలికి చూపుల గొప్ప కన్నులవాడు, మొలక నవ్వులవాడు ముద్దులవాడు, పసుపు పూసిన పాతపై హొయల్మీర విసువక వలివాటు వేసే వేడుకను. పసుపు పూసిన పాతపై అంటే పీతాంబరము, దాని మీద హొయల్మీర వలివాటు వేసుకొనువాడు. మొత్తం అందమైన ఈ రూపాన్ని వర్ణించినటువంటి తల్లి తరికొండ వెంకమాంబండి. ఎంత చక్కగా చెప్పింది ఆ తల్లి చూడండి ఇక్కడ. అటువంటి ఆ స్వామి రూపాన్ని చూపిస్తూ వెంకటగిరిపై అప్పురియందు దివ్యతరహాటక కుంభ విరాజమానమై ఒప్పు విమాన మధ్యమున ఉత్తమ పురుషుడై మహాత్ముడై ఒప్పుల కుప్పయై ధరమహోన్నతుడై వెలుగొందుచుండు మా అప్పడు వెంకటేశ్వరుడు అహర్నిశమున్ కమలాసమేతుడై. ఎంత అందంగా అంద తల్లి. అప్పురియందు అంటే వెంకట పట్టణమునందు దివ్యతరహాటక కుంభ విరాజమానమై బంగారు కుంభములతో విమానముతో ఉన్నది. యొప్పు విమాన మధ్యమున ఉత్తమ పురుషుడై మహాత్ముడై ఒప్పుల కుప్పయ్యై ధరమహోన్నతుడై వెలుగొందుచుండు మా అప్పడు. ఆ మా అప్పడు అనే మాట ఎంత ప్రేమగా అన్నది. ఆ ప్రేమండి భక్తికి కావాలి. ఆ తరికొండ వెంకమాంబ తల్లి ఎన్నో కష్టాలు సహించి యోగిని అయి తపస్విని అయి వెంకటేశ్వర కృపని పొంది వెంకటాచల మాహాత్మ్యమని తెలుగులో ప్రబంధం రచించింది ఆ తల్లి. ఆ రోజుల్లో అనేక మంది భక్తులు వచ్చి ఆమె దగ్గర ప్రతి తీసుకుని కాపీ చేసుకుని వెళ్ళేవారు, ఒక్కొక్కరు రాసుకుని. ఇప్పుడు జెరాక్స్ తీసుకొచ్చేస్తామండి కాదు కదా ఇక్కడ, ఎందుకంటే అది పారాయణ చేస్తే మహిమలు ఉండేవి, అంత విశేషమైనది. అలాంటి తెలుగులో వెంకటాచల మహాత్మ్యాన్ని అందించిన గొప్ప కవయిత్రి అమ్మ తరికొండ వెంకమాంబ. అన్నమయ్య ఎటువంటి వాడో తరికొండ వెంకమాంబ అటువంటిదే. అంత అందమైన కీర్తనలు, నాటకాలు, కావ్యాలు రచిస్తూ వెంకటపతికి అంకితమైపోయిన భక్తురాలి పాదాలకు నమస్కారం చేసుకుందాం. ఇప్పటికీ తరికొండవారి ముత్యాల హారతినిస్తారండి ఈమె పేరు మీదనే. అంటే భక్తుల పేర్లతో సేవలు స్వామివారికి ఉన్నాయి. అందుకే వెంకటేశ్వరుడు భక్తవత్సలుడు. తెలుసుకోండి, ఇక్కడ అమాయకమైన దైవం ఆయన. మనం అనుకుంటాం ఇన్ని ఆభరణాలు పెట్టాం ఇన్నని, కానీ ఇవేవి పట్టవు. పరమ వైరాగ్య సంపన్నంగా ఉంటాడు స్వామి. ఎంత భక్తవత్సలుడు, ఎంత అందుబాటులో ఉంటాడో, ఎంత సులభ ప్రసన్నుడు, పరమ సౌలభ్యమూర్తి వెంకటపతి. అటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని మనం మనసారా ఇవాళ దర్శించుకున్నాం. ఆ స్వరూపం చూస్తూ ఉంటే ఆయన ఏమనంటాం? శివుడు అంటామా, మాధవుడు అంటామా, ఏమైనా సర్వదేవతాత్మకుడైన నారాయణుడని మనం నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ వెంకటేశ్వరుడి దయయే పర్వతంగా మారిందయ్యా అన్నాడు వేదాంత దేశకులు. చూడండి ఇక్కడ వెంకటేశ్వరుడి దయ పర్వతంగా మారి భూమి మీదకి దిగిందిట. ఎంత అందమైన మాట చెప్తున్నాడంటే వేదాంత దేశకులు, ప్రపజ్యే తం గిరిం ప్రాయ శ్రీనివాసాను కంపయ ఇక్షుసార స్రవంచేవ వయన్మూర్ఛా శర్కరాయుతం. ఇక్షుసార స్రవంచేవ యన్మూర్త్యా శర్కరాయుతం. ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. ప్రపజ్యేతం గిరిం ప్రాయ. శ్రీనివాసుడి దయ ఒక ప్రవాహంలో వస్తుంది. సాధారణంగా ప్రవాహం గడ్డగడితే రాయిలా అయిపోతుంది, అంతే కదండి. చెరకు రసం గడ్డకడితే పటిక బెల్లమైపోయినట్టు విష్ణువు దయ గడ్డకట్టి వెంకట పర్వతం అయిపోయిందిట. ఎంత అందమాట చెప్పాడు చూడండి ఇక్కడ. గడ్డకట్టిన విష్ణువు దయే వెంకటాద్రి పర్వతం. ఎంత రమ్యమైన భావాన్ని చూపించాడు. అలాంటి పర్వతంపై ఆనంద నిలయం అనబడే విమానం చాలా గొప్పదండి. ఇక్కడ మొట్టమొదటి స్వామివారి ఆలయాన్ని కట్టినటువంటి వారు తొండమాన్ చక్రవర్తి. కానీ నిజానికి బ్రహ్మదేవుడు దర్శించినప్పుడు మాత్రం స్వామికి ఇక్కడ వచ్చి ఉంటే ఆయనకు ఒక మందిరం ఉండాలి అనుకున్నాడు ఆయన. అప్పుడు ప్రార్థన చేస్తే వైకుంఠం నుంచి వచ్చిందిటండి గోపురం. ఎలా ఉందంటే బంగారు కాంతులతో ధగధగలాడుతూ వచ్చింది. బ్రహ్మాది దేవతలు దర్శించారు ఇక్కడ.
అదే మొట్టమొదట మనం చూసినటువంటి ఆనంద విమానం అని చెప్పబడుతున్నది. దానికే ఆనంద నిలయం అని ఇప్పుడు చెప్తూ ఉంటాం ఆ విమానం. ఎందుకంటే స్వామి ఆనందంలోనే ఉంటాడు, ఆనందం ఆయన స్వరూపం. ఎందుకంటే అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ ఇవన్నీ దాటాలి కదండి. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ కోశములు ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి, అప్పుడు వస్తుంది ఆనందమయ. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశం. కానీ 4 కోశాలు దాటితే ఆనందమయ కోశం. ఆనందమయ కోశంలో అంతరంలో ఉంటాడు, పంచకోశాంతర స్థిత. ఈ 4 కోశాలు దాటి ఆనందమయ కోశంలోకి వెళ్తే ఆనందమయ కోశం లోపల ఆనందమయ కోశానికి అతీతంగా ఉంటాడు. తం బ్రహ్మపుచ్చా అని వేదాంత శాస్త్రం దాన్నే వర్ణిస్తుంది. ఇక్కడ ఆనంద కోశం మనకు ఆవలుంటాడట. అందుకే బయటకు కనబడేది అంతా కూడా మనకి అన్నమయ కోశం అండి. దీని లోపల ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అని కోశములు ఉంటాయి. దీని మూడింటికి కలిపి సూక్ష్మ శరీరం అని పేరు. అన్నమయ కోశానికి స్థూల శరీరం అని పేరు, ఆనందమయ కోశానికి కారణ శరీరం అని పేరు. ఈ 3 కోశములకి అంటే ఈ 3 శరీరాలకి లోపల అంటే పంచకోశాలకి లోపల ఆనందమయ కోశం లోపలి భాగంలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడని వర్ణించారు ఇక్కడ. అదే ఆనంద నిలయంలో వెంకటేశ్వరుని చూడడం. నిన్న కూడా మన శరీరమే వెంకటాద్రిని చూపించాం, ఇప్పుడు ఆనంద నిలయమే ఆనందమయ కోశమని మనకి దర్శనమిస్తున్నది. అలాంటి చోట ఉన్నటువంటి స్వామివారు ఆ దివ్యమైన స్వరూపం, ఆ విమానాన్ని కూడా మనం ఇప్పుడు భావన చేస్తున్నాం. అది ఇదం తు దివ్యం పరమాద్భుతం శుభం విమానమింద్రాది నిషేవ్యమానం విభాతి విష్ణోరివ మందిరం పరం పశ్యామ సర్వే వయమద్భుతం గృహం. ఇది బ్రహ్మేంద్రాది దేవతలకు కనబడ్డ ఆనంద విమాన వర్ణన. అది బంగారు కాంతులతో గగనసీమ నుంచి వచ్చింది. బ్రహ్మాదేవతలకు అది కనిపించిందండి. అలాంటి ఆనంద విమానం లోపల స్వామివారిని వాళ్ళు దర్శించారు. కానీ తర్వాత స్వామివారు శిలామూర్తిగా ప్రత్యక్షమైనప్పుడు ఆలయ నిర్మాణం చేసిన వాడు తొండమాన్ చక్రవర్తి. కలియుగ ఆరంభంలో తొండమాన్ చక్రవర్తి ఆలయాన్ని నిర్మాణం చేశాడు. అయితే చక్రవర్తి చేసిన ఆలయం ఏదో ఇప్పుడు మిగలలేదు, కాలాంతరాల్లో అది శిథిలాలై తర్వాత అనేక నిర్మాణాలు వచ్చాయి. ఆ తొండమాన్ చక్రవర్తి కూడా పురాణముల్లో బంగారపు కాంతులతో వచ్చిన విమానం వర్ణించారు కనుక అలాగే చేద్దామని చేసేటండి. ఇప్పుడు కనబడుతున్నటువంటి బంగారు విమానం వెనకాల కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. మనకు చరిత్రకు అందిన దాంట్లో మొట్టమొదటి 8వ శతాబ్దంలో వీర నరసింగ యాదవరాయలు మొట్టమొదటి బంగారు పూత వేయించాడు. ఆ తర్వాత దానిపై ఎన్నెన్ని బంగారు పూతలు వచ్చాయి. అనేక మంది చక్రవర్తులు, కృష్ణదేవరాయలు చేశారు, తర్వాత ఇంకే అందరూ చక్రవర్తులు చేశారు. అలా ఎన్ని బంగారు పూతలు మనకి ప్రస్తుతం ఆధునిక కాలంలో 1952 నుంచి కూడా అనేక రకాల బంగారు పూతలు దానిపై చేయడం జరిగింది. కనుక ఆ బంగారు విమానం చరిత్ర పురాణాల్లో సాక్షాత్తుగా వైకుంఠం నుంచి వచ్చిన విమానము, దాని గుర్తుగానే ఇప్పటికీ కూడా బంగారు కాంతులతో భాసిల్లుతున్నది. అది ఆనంద నిలయం అని చెప్పబడుతున్నది. అలాంటి ఆనంద విమానంలో అందుకే తరికొండ వెంకమాంబ చూసినప్పుడు కూడా దివ్యతర హాటక కుంభ విరాజమానమై యొప్పు విమాన మధ్యమున అంది. హాటకం అంటే బంగారం, బంగారు పూత, బంగారపు కలశాలు పెట్టి ఉన్నటువంటి గోపురం నడుమ ఉన్నాడయ్యా మా అప్పడు వెంకటేశ్వరుడు. ఆ స్వామి అక్కడ ప్రకాశిస్తున్నాడని ఇలా ఆనంద విమాన మధ్యంలో ఉన్నటువంటి వెంకటపతి దివ్యమంగళ విగ్రహాన్ని హృదయమార ప్రతిష్ఠ చేసుకున్నామని ఇవాళ. భాగ్యం మంత్రం రూపం రెండూ దొరికే. మంత్రం జపించుకుంటూ, రూపాన్ని ధ్యానించుకుంటూ, తత్వాన్ని స్మరించుకుంటూ, ఇప్పుడు అది కావలసింది ఇక్కడ. ఎందుకంటే నామరూపాల లీల, తత్వం అసలు స్వరూపం కనుక తత్వమైన సచ్చిదానంద తత్వాన్ని ధ్యానం చేసుకుంటూ రమ్యమైన లీలలో భాగములైన నామరూపాలని జపం చేస్తూ ధ్యానం చేస్తూ తరించిపోదాం. గుండె నిండా వెంకటేశ్వరుడు మూర్తి నిండిపోయాక మరొక మాట చెప్పే అవకాశం ఎక్కడ? ఇక అలంకార వైభవం చూడాలి. అది కూడా మనం పాదాల నుంచి శిరస్సు వరకు వెళదాం. స్వామివారి ఉన్నది పద్మపీఠం. ఆ పద్మపీఠానికి స్వర్ణాలంకారం ఉంటుంది, అంటే బంగారు తాపడం ఉంటుంది అక్కడ. దానిపైన స్వామివారి యొక్క పాదములు, ఆ పాదాలకి బంగారు పాద కవచం ఉంటుంది ఇక్కడ. స్వామికి నిత్యం అభిషేకం చేసేది ఈ కవచానికి, అంటే పాదాలకి తొడిగినటువంటి ఆ స్వర్ణ కవచానికి అభిషేకం చేస్తారు. అది పక్కన ఉన్నటువంటి ఉత్సవమూర్తి భోగ శ్రీనివాసమూర్తికి నిత్యాభిషేకం జరుగుతుంది. స్వామి విరాణ్మూర్తికి మూలమూర్తికి మాత్రం శుక్రవారం అభిషేకం విశేషమైనది. ఆ తర్వాత దానికి నూపురాలు ఉంటాయి, బంగారు నూపురాలు ఆ పాదములకి. ఆపై అద్భుతమైనటువంటి పీతాంబరం. కటి దగ్గరకు వచ్చేటప్పటికల్లా బంగారు మొలనూలు ఒకటి ఉంటుంది.
నాగఫణియుత ఉదరబంధం. ఆ శబ్దములు ఇవన్నీ కూడా. నాగఫణి అంటే సర్పము యొక్క పడగతో కూడిన ఉదరబంధం ఉంటుంది. ఉదరం అంటే పొట్ట. అక్కడ బంధించినటువంటి ఒక చక్కటి ఆభరణం వలయాకారంలో ఉంటుంది. సర్పం అక్కడ ప్రకాశిస్తుంటుంది. అక్కడ నుంచి కఠారి, దీన్ని సూర్య కఠారి అని కూడా అంటారు. అది బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. అది నందక ఖడ్గం యొక్క స్వరూపం. ఇక స్వామివారికి అక్కడ మొలతాడులో ఎన్ని శిల్పాలు చెక్కు ఉంటాయో పరిశీలించాలి. కటి దగ్గర కట్టిన మేఖల చాలా చక్కటిది, విస్తారంగా ఉంటుంది. దాని మీద చెక్కిన మూర్తులు శ్రీ భూదేవతలు, పంచవ్యూహమూర్తులు, దశావతారాలతో కూడిన చిరుగంట మొలతాడు, దాని పేరు అది. చిరుగంట మొలతాడు కడతారు. తర్వాత కంఠాభరణాలు చిన్న కంఠాభరణం, పెద్ద కంఠాభరణం అని చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ వక్షస్థలం వరకు పెద్ద కంఠాభరణం ప్రకాశిస్తుంటుంది. హృదయం వరకు పులుగోరు హారం ఒకటి భాషిస్తూ ఉంటుంది. ఇక నాభి వరకు అంటే బొడ్డు వరకు 5 పేటల గోపుహారం అనేది ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ సువర్ణ యజ్ఞోపవీతం ఉంటుంది. ఆ ముడుల దగ్గర రత్నాలు ఉంటాయి, బంగారు యజ్ఞోపవీతం. దీనితో పాటు సాధారణ యజ్ఞోపవీతం అని మరొకటి కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక కటి వరకు అంటే నడుము వరకు 108 బంగారు తులసి పత్రాల హారం ఉంటుందండి ఇక్కడ, కటి వరకు, నడుము వరకు. ఇక జాను పర్యంతం అంటే మోకాలి వరకు అష్టోత్తర శత స్వర్ణలక్ష్మీ ప్రతిమలతో కూడినటువంటి హారం ధరిస్తారు. దీనిలో చతుర్భుజ లక్ష్మీ సరము అని పేరు దీనికి ఇక్కడ. అది జానుపర్యంతం అంటే మోకాలి వరకు. మొత్తం మాలలో అంతా అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం చెక్కబడి ఉంటుంది. అలాంటివి 108 ప్రతిమలతో కూడినటువంటి హారం. దీనికి తోడు సాలగ్రామ హారములు చాలా విశేషమైనవి. సాలగ్రామం అంటేనే విష్ణు స్వరూపం. అలాంటి అనేక రకాల సాలగ్రామ హారాలు స్వామికి భాషిస్తూ ఉంటాయి ఇక్కడ. ఆయన ఒక అద్భుతమైన సాలగ్రామమూర్తి, ఆయనకి సాలగ్రామ అలంకారములు. ఇలాంటి స్వరూపాన్ని చూస్తే సమస్త నారాయణ రూపముల్ని దర్శించిన పుణ్యం ఇప్పుడు మనకి భావనాత్మకంగా సందర్శించిన భాగ్యం లభించింది ఇక్కడ. దానికి తోడు తొడల వరకు స్వామివారికి స్వర్ణ అష్టోత్తర శతనామహారం ఉంటుంది. అంటే స్వామి అష్టోత్తర శతనామాలన్నీ లిఖించబడుతూ కాసుల మీద అలాంటి స్వర్ణమాలిక తొడల వరకు ప్రకాశిస్తుంటుంది. పైగా స్వామివారి అష్టోత్తర శతనామ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఇది పురాణాల్లో చెప్పబడుతున్నది. దీనితో స్వామివారికి స్వర్ణ పద్మాలతో పూజ కూడా చేస్తారు. ఆ నామాలతో అదొక ప్రత్యేక పూజ. అంతేకాదు నామాల హారం ఉంది. ఇక సహస్రనామ హారం కూడా స్వామివారికి ఉంది. తొడల వరకు అష్టోత్తర శతనామ హారం ఉంటే పాదపర్యంతం స్వర్ణ సహస్రనామ హారం ఉంటుంది ఇక్కడ. ఇక సూర్య కఠారి స్వామి యొక్క హస్తములు 2 కూడా ఇవి సువర్ణ హస్తములు, వజ్రము తాపిన హస్తములు కూడా. ఆ కటిహస్తం అనేక రకాల తొడుగులు ఉన్నాయి స్వామివారికి, స్వర్ణము వజ్రములు తాపినవి కూడా. ఆ కటిహస్తము వరదహస్తం కూడా అలా ప్రకాశిస్తుంటుంది. ఇక కడియాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, స్వర్ణ కర్ణపత్రాలు అంటే చెవులకి అలంకరించిన అలంకారాలు, ఇంకా చక్రము, శంఖము, ఇవన్నీ స్వామి ఆభరణాలు చెప్పుకుంటున్నాం మనం. ఇక సువర్ణమకుటము, వజ్రమకుటము ప్రకాశిస్తున్నది. పీతాంబరం కూడా సువర్ణ పీతాంబరం స్వామివారిది. ఇలా స్వామివారి అలంకారాలన్నీ ఇప్పుడు మనం దర్శించుకున్నాం, పాదముల నుంచి శిరస్సు వరకు. ప్రతి అలంకారం వెనక ఒక భక్తుడి అర్పణ భావం కనిపిస్తుంది. ఈ అలంకారాలు అనేక వందల సంవత్సరాల నుంచి కూడాను చక్రవర్తులు ఇచ్చినవి, భక్తులు ఇచ్చినవి, అనేక రకమైన ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి. ప్రతి బంగారపు ఆభరణం వెనక ఉన్న హృదయం భక్తుడు హృదయం. ఆ భక్తుడి హృదయమే ఆభరణ రూపంలో మెలమెలలాడుతోంది. భక్తవత్సలుడైన భగవానుడు ఇన్ని ఆభరణాలతో మనం ప్రకాశిస్తున్నాడు. ఇంత రమ్యమైన స్వరూపము ఇంకెక్కడ కనబడుతుంది? అందుకే వెంకటపతి మూర్తే సర్వావయవ సౌందర్య సంపదతో ప్రకాశిస్తోంది కనుక అలాంటి మూర్తి విష్ణువా, శివుడా, శక్త, సుబ్రహ్మణ్యుడా, ఇది ఒక పెద్ద చర్చ చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పటికీ కూడా చర్చ జరుగుతుంటుంది. కానీ ఈ చర్చ మనకి యాదవరాయల కాలంలో పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు కొంతమంది ఈయన శివుడనే భావించారు. ఆ కాలానికి ఈ మీమాంస నిజంగా ఉందనే ఒప్పుకోవాలి. ఎందుకంటే కొంతకాలం ఈయన్ని కొంతమంది బౌద్ధులు బుద్ధుడు అనేవారు. అన్నమయ్య కీర్తనలు అంటారు, బ్రువంతి బౌద్ధ బుద్ధ ఇతి అని కీర్తన రచించాడు అన్నమాచార్య. అలా కొలిచిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఈయన సాక్షాత్ శివస్వరూపం కొలిచిన వాళ్ళు ఉన్నారు. కాదయ్యా శక్తి స్వరూపమే అన్నవారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కాదు ఈయన సాక్షాత్ సుబ్రహ్మణ్యుడు అనేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అయితే శివుడే అందామంటే శివుడికి లింగాకారమే తప్ప విగ్రహ రూపం ఎక్కడ ఉండదు. పోనీ విష్ణువు అందామంటే ఆగమాలు వర్ణించిన విష్ణు రూపాలు ఏవీ కూడాను ఈ రూపంతో ఉండవు. అది ఆశ్చర్యం. విష్ణు రూపాలు ఉంటే శంఖచక్ర గదాపద్మంలో ధరించో ఇలా ఉంటాయి.
కానీ ఇక్కడ స్వామి పై చేతుల్లో శంఖచక్రాలు లేవు నిజానికి. పురాణములు ఎందు భావించారు కనుక అలంకారంగా అక్కడ మనం పెడుతున్నాం. కింద ఉన్నది కటిహస్తము వరదహస్తం తప్ప మరేమి మనకు కనిపించట్లేదు. అటువంటప్పుడు ఈయన విష్ణువుని ఎలా అంటాం? పైగా ఆయన భుజాలకి నాగాభరణాలు ఉంటాయి, సర్పములు అలంకృతమై ఉంటాయి. ఇక్కడ సర్పాలు అలంకారంగా ధరించినవాడు శివుడే. అటువంటప్పుడు శివుడు సర్పాలు ధరిస్తే మరి లింగాకారం ఉంటుంది కానీ విగ్రహాకారంగా ఉండదు కదా అంటే వీరభద్రుడు అన్నారు కొంతమంది. ఇక్కడ ఆ రూపంగా భావించారు. కాదయ్యా, కఠిన్యస్తపాణిం శిఖిస్తం కుమారం అని సుబ్రహ్మణ్యుని స్తుతిస్తూ, సుబ్రహ్మణ్యుడి టీవీ ఏమిటంటే కఠిన్యస్తపాణి. అంతేకాదు తమిళనాడులో కొన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మూర్తి ఇలాగే ఉంటుందండి పరిశీలించితే. కనుక నేను సుబ్రహ్మణ్యుడు. పైగా స్వామి అనే నామం మనం ఏ దైవాన్ని ప్రేమగా పిలుచుకుంటాం కానీ సుబ్రహ్మణ్యుడికి స్వామి అనే నామం సహజంగా ఉంది. ఎందుకంటే అందరికీ సొంతం అనిపించిన వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే ఆయన స్వామి. స్వామినాథ పరిపాలయాసుమా అమ్మని కీర్తించారు. ఇంకొకటి ముత్తుస్వామి దీక్షితుడు మహామంత్రసిద్ధుడు ఆయన సుబ్రహ్మణ్యేన రక్షితోహం అనే కీర్తనలో వెంకటేశ్వర స్వరూపేణ సుబ్రహ్మణ్యేన రక్షితోహం అని రచించారు. ఇక్కడ వెంకటేశ్వర రూపంతో ఉన్న సుబ్రహ్మణ్యుని చేత నేను రక్షింపబడ్డాను అంటాడు ఆయన. ఆ సుబ్రహ్మణ్య దర్శనం చేశారు ఆయన. ఇక అమ్మవారిని చెప్పిన వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. ఇప్పుడు ఇంతకీ ఏమిటా రూపం? ఈ చర్చ నిజానికి భగవద్ రామానుజుల కాలంలో జరిగింది. అప్పుడు శైవులు ఈయన శివుడే అని చెప్తూ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఎందుకంటే జటాజూటం ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి విశేషంగా. అది అంత విస్తారమైన జటాజూటం ఉంటే అది అమ్మవారి రూపమైన అవ్వాలి, శివరూపమైన అవ్వాలి. ఇలా ఒక్కొక్కటి వాళ్ళు చూపిస్తుంటే రామానుజాచార్యుల వారు వాటన్నిటికీ కూడా ప్రతిపాదన చేస్తూ విష్ణు స్వరూపంగా అన్వయించారు. తర్వాత ఒక కథ చెప్తారు. ఆభరణాలు ఆయుధాలు లోపల పెట్టి తలుపు వేశారని, చిత్రంగా శంఖచక్రములు మాత్రమే మరుసట్లో తలుపు తెరిచేటప్పటికల్లా స్వామి చేతుల్లో ఉన్నాయని ఒక కథ ఉంది. ఇది ఎంతవరకు ప్రమాణం అనేది పక్కన పెడదాం. కానీ ఇన్ని రకాలుగా వాళ్ళు చెప్పారు. రామానుజుల తర్వాత వెంకటేశ్వరుడు విష్ణువుగా చెప్పబడ్డాడు అనడానికి లేదు మాత్రం. రామానుజులకు పూర్వమే తిరుమల విష్ణు క్షేత్రము, వెంకటేశ్వరుడు నారాయణుడు, ఇందులో సందేహమేమీ లేదు. ఇది ముందు తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఎందుకంటే పురాణాలన్నీ రామానుజులకు పూర్వమే ఉన్నాయి. అందులో ఈయన సాక్షాత్ రమాపతి అని ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు ఇక్కడ. అటువంటప్పుడు వేరేగా ఎలా చెప్తాం ఇక్కడ? సరే, అప్పుడు రకరకాల వాదాలు కొలుచుకోవడాలు ఉన్నాయి. ఇప్పుడైతే అనేక మంది జనాలు వెళ్ళడం కనబడుతోంది. కానీ అత్యంత ప్రాచీన కాలంలో అరణ్య మధ్యంలో స్వామి ప్రశాంత మౌన వాతావరణంలో ఉన్నప్పుడు ఎవరు అందుబాటులో వాళ్ళు అలా కొలుచుకున్నారు. అదే అన్నమయ్య ఈ వాదనలన్నీ తీసుకుని అప్పటికే ఇంత ప్రసిద్ధిగా ఉన్నాయి కనుకన కొలుతురుమిము కూరిమితో విష్ణుడని. అంతేకాదు కాపాలికులు ఆదిభైరవుండనుచు, కాపాలికులు ఆదిభైరవుడిని కొలుచుకున్నారు. అలాగే తగిన భక్తులు శైవులు శివుడిని కొలుచుకున్నారు, శాక్తేయులు శక్తి రూపు నీవనుచు కొలుచుకున్నారు అని అన్నమయ్య కీర్తనలో చూపిస్తున్నాడు. అంటే అప్పటికే భిన్న భిన్న రూపములతో భిన్న భిన్న భావాలతో అనేక మంది స్వామిని కొలుచుకున్నారు. మరి నువ్వేమంటావు అంటే ఎవరి భావం కొద్దీ వారికి నువ్వు కనిపిస్తున్నావయ్యా అని చక్కని సమన్వయం చేశారు ఆయన. అది ఎలాంటిది అంటే ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అని అన్నమయ్య చక్కగా తేల్చి చూపించాడు మనకి. పిండంతే నిప్పటి. నిప్పటి అంటే రొట్టె, నిప్పు మీద కాల్చే రొట్టె కనుక నిప్పటి అంటారు. పిండంతే నిప్పటి అంటే పిండి కొద్దీ రొట్టె అని సామెత ఉంది కదా ఇక్కడ. కానీ పిండి కొద్దీ రొట్టెలాగా భావం కొద్దీ భగవంతుడు అన్నమయ్య చక్కగా చెప్పాడు ఇక్కడ. అందుకే ఎవడి భావం బట్టి వాడికి దొరుకుతూ ఉంటాడు స్వామి ఇక్కడ.